వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఈరోజు బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటి అనే విషయంపై టాపిక్తో ఈరోజు డాక్టర్ శివశంకర్ దలైలా మెడికల్ హాస్పిటల్ సంబంధించి ఈ ఎండి ఎఫ్ఏసిపి ఎఫ్ఐఎన్ఆర్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో వాస్కులర్ ఇంటర్వెన్షన్ గత 19 సంవత్సరాల నుంచి సుదీర్ఘ ఎక్స్పీరియన్స్తో విశాఖలో పేషెంట్స్కి అనేక మందికి ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బ్రెయిన్ అన్యూరిజం అంటే ఏంటి డాక్టర్ శివశంకర్ దలైలా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. సెల్ఫ్ ఇంట్రడక్షన్. నమస్కారం. నా పేరు డాక్టర్ శివశంకర్ దలాయ్. 2006 నుంచి ఐఎమ్ హియర్ ఇన్ విశాఖపట్నం. సో we have been treating brain aneurysm since 2006. Now, ఇది brain aneurysm ఏంటి? What is brain aneurysm? Basically, చాలా మందికి you have seen that headache is a very common symptom. చాలా మందికి headache వస్తుంది. But we are concerned when the headache becomes frequent, severe and sudden. ఒకసారి సడన్ సివియర్ హెడేక్ లేకపోతే కొంతమంది దే విల్ సే దట్ దిస్ ఇస్ ద వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్ ఇలాగా కంప్లైంట్ చేసిన వాళ్ళకి జనరలీ వీ సస్పెక్ట్ బ్రెయిన్ అన్యూరిజం. జనరలీ వాట్ ఈస్ దిస్ బ్రెయిన్ అన్యూరిజం? బ్రెయిన్ లోపల బ్లడ్ వెసల్ ఉన్నాయి. బ్లడ్ వెసల్కి 3 లేయర్స్ ఉన్నాయి. ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ బ్లడ్ వెసల్ థిన్ అవుట్ అయిపోయి బెలూన్ లాగా స్వెల్లింగ్ అయిపోతే we call it as an aneurysm. సో బ్రెయిన్ లోపలకి దమనలు థిన్ అయిపోయి వీక్ అయిపోయి బెలూన్ లాగా స్వెల్లింగ్ అయిపోతే we call it as a brain aneurysm. డాక్టర్ గారు, ఈ బ్రెయిన్ అన్యూరిజం ఉంటే ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ, దట్స్ అ గుడ్ క్వశ్చన్. బ్రెయిన్ అన్యూరిజం ఉండే వాళ్ళకి జనరలీ దెర్ విల్ బి నో సిమ్టమ్, ఏమి లక్షణం లేదు. జనరలీ బ్రెయిన్ అన్యూరిజం ఉంటే there are 2 areas where brain aneurysm ki symptom వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రెయిన్ aneurysm weak area over the blood vessel or we call it as a balloon over the blood vessel. ఒక్కసారి రప్చర్ అయిపోతే సిమ్టమ్ అవుతుంది, బ్లీడింగ్ అయిపోతే, లేకపోతే చాలా పెద్ద అయిపోతే సిమ్టమ్ అవుతుంది. దాని వరకు ఈ బ్రెయిన్ aneurysm జనరలీ సిమ్టమ్ లెస్, ఏమి సిమ్టమ్ రాదు. చాలా పెద్ద అయిపోతే లేకపోతే బ్లీడింగ్ అయిపోతే ఈ బ్రెయిన్ అన్యూరిజం సిమ్టమ్స్ కనపడుతుంది. డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఏ విధమైన ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇందులో? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ ఈ బ్రెయిన్ అన్యూరిజం ఉండే వాళ్ళ పేషెంట్కి ఎలా తెలుస్తుంది దట్ నాకు బ్రెయిన్ అన్యూరిజం ఉంది. నేను చెప్పారు బ్రెయిన్ అన్యూరిజం ఉంటే సిమ్టమ్స్ లేదు జనరల్గా. బట్ ఇఫ్ ద బ్రెయిన్ అన్యూరిజం రప్చర్స్, బ్లీడ్ అయిపోతే, రప్చర్ అయిపోతే సిమ్టమ్ వస్తుంది. ఈ బ్రెయిన్ అన్యూరిజమ్స్ రప్చర్ అయిపోతే ఏం సిమ్టమ్ అవుతుంది? సడన్ సివియర్ హెడేక్, థండర్ క్లాప్ హెడేక్, వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్. పేషెంట్ ఎలాగా కంప్లైంట్ చేస్తారా, నా లైఫ్లో ఇది వర్స్ట్ హెడేక్. దెన్ వీ థింక్ ఇట్ కుడ్ బి ఎ బ్రెయిన్ అన్యూరిజం. నంబర్ 1. నంబర్ 2, ఇఫ్ ద బ్రెయిన్ అన్యూరిజం ఈజ్ rupture is very severe, then the patient might collapse and die then and there. సో ఈరోజు ఇప్పుడు 100 aneurysm rupture అవుతే 30 of them they cannot reach a hospital. So that's why we call it as a very serious brain hemorrhage and brain aneurysm otherwise called as a bomb in the brain. Because ఒక్కసారి ఈ bomb rupture అవుతే 30% of the people they cannot reach a hospital. Whether you are rich, whether you are poor, wherever you are, 30% of the people cannot reach a hospital after brain aneurysm. So it's very important for us to understand and know the signs and symptoms of brain aneurysm. ఒక్కసారి ఈ బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అయిపోయిన తర్వాత సపోజ్ యు ఆర్ అమంగ్ దోస్ 70%, ఈ 70% పేషెంట్ హూ కమ్స్ టు us with a rupture brain aneurysm, they have a typical brain hemorrhage. This hemorrhage is called subarachnoid hemorrhage. ఈ subarachnoid hemorrhage ఉండే వాళ్ళ పేషెంట్కి whenever we see the patient reaching the hospital, ఒక ప్లేన్ బ్రెయిన్ సిటీ స్కాన్ చేసిన తర్వాత క్లియర్గా బ్రెయిన్ లోపలికి హెమరేజ్ కనపడుతుంది. ఈ సబరాక్నాయిడ్ హెమరేజ్ ఉండే వాళ్ళ పేషెంట్కి we will suspect that there is a brain aneurysm rupture.
దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఈ బ్రెయిన్ హ్యామరేజ్ కనుక అసలు హాస్పిటల్ రీచ్ అవ్వడం కూడా చాలా కష్టం అని చెప్తున్నారు. మరి ఎలా కనుక్కుంటాం మనం అసలు? ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్, ఒక పేషెంట్ సడన్ సివియర్ హెడేక్ తర్వాత పేషెంట్ హెస్ కమ్ టు హాస్పిటల్, వీ హ్యావ్ అ సస్పిషన్ దట్ ద పేషెంట్ హ్యాస్ అ రప్చర్డ్ బ్రెయిన్ అన్యూరిజం. దాన్ని ఎలా నేను ప్రొసీడ్ చేస్తాను, అవర్ టీమ్ ఎలాగా దే విల్ ప్రొసీడ్. ఫస్ట్ వీ విల్ డూ ఏ సిటీ స్కాన్ బ్రెయిన్. సిటీ స్కాన్ బ్రెయిన్ చేసిన తర్వాత వీ విల్ లుక్ ఫర్ టిపికల్ బ్రెయిన్ హ్యామరేజ్. దట్ ప్యాటర్న్ ఆఫ్ బ్రెయిన్ హ్యామరేజ్ ఈజ్ కాల్డ్ ఎస్ సబరాక్నాయిడ్ హ్యామరేజ్. బ్రెయిన్ హ్యామరేజ్ రకరకాలు ఉంది. బ్లడ్ ప్రెషర్ హై అయిపోయి కెప్సులో గాంగ్లియనిక్ బ్లీడ్ ఆర్ ఇంట్రాసెరెబ్రల్ హ్యామరేజ్ ఉంది. ఇంజురీ అయిపోయిన తర్వాత కూడా సబరాక్నాయిడ్ హ్యామరేజ్, లేకపోతే ఎపిడ్యూరల్ హెమరేజ్, సబ్డ్యూరల్ హెమరేజ్ ఇలాగా ఉండడానికి ఛాన్స్ ఉంది. స్పాంటేనియస్గా హెడేక్ కంప్లైంట్ చేసిన వాళ్ళకి సబ్డ్యూరల్ హెమరేజ్ ఇలాగా రకరకాల బ్రెయిన్ హెమరేజ్ ఉంది. టిపికల్ సబ్ అరాక్నాయిడ్ హెమరేజ్ విదౌట్ ఎ ట్రామా ఉంటే బ్రెయిన్ అన్యూరిజం సస్పిషన్ ఉండాలి. దెన్ వీ డూ అన్ యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ ఆఫ్ ద బ్రెయిన్ 3 రకాలు ఉంది. ఒకటి సిటీ స్కాన్ ద్వారా సిటీ యాంజియోగ్రామ్ అయిపోతుంది, లేకపోతే ఎంఆర్ఐ ద్వారా ఎంఆర్ఐ యాంజియోగ్రామ్ అయిపోతుంది, లేకపోతే డిఎస్ఏ, ఈ మషిన్ డిఎస్ఏ, దిస్ ఇస్ ద డిఎస్ఏ యాంజియోగ్రామ్. డిఎస్ఏ డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్, క్యాథ్ ల్యాబ్లో ఈ డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ అయిపోతుంది. డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్. ఈ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎన్యూరిజం ఉందా లేదా, ఉంటే 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, ఈ సైజ్ ఎలాగా ఉంది, అనటమీ ఎలాగా ఉంది, ట్రీట్మెంట్ ఎలాగా జరుగుతుంది, ఎవ్రీథింగ్ వీ కెన్ కమ్ టు నో బై డూయింగ్ దిస్ డిజిటల్ సబ్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. ఒకసారి యాంజియోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఎన్యూరిజం డిటెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ ద ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ బ్రెయిన్ అన్యూరిజం ఆర్ బ్రెయిన్ హ్యామరేజ్, ఒక బ్రెయిన్ హ్యామరేజ్ తీసుకుందాం, వస్తే ఇన్ అవర్స్లో ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే పేషెంట్కి రిస్క్ అనేమని ఉందా? ఎగ్జాక్ట్లీ. సో లుక్, బ్రెయిన్ స్ట్రోక్ బేసికలీ 2 రకాలు ఉంది. ఒక స్ట్రోక్ బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయి బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోతే ఒక స్ట్రోక్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇస్కిమిక్ స్ట్రోక్. బ్రెయిన్ లోపలికి బ్లడ్ రాదు, ఇస్కిమిక్ స్ట్రోక్. ఒక సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉంది, హెమరేజిక్ స్ట్రోక్. బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోయి బ్రెయిన్ హెమరేజ్ అయింది. 2 రకాల స్ట్రోక్. ఒకటే బ్లడ్ వెసల్ బ్లాక్ అయిపోయి స్ట్రోక్, దట్ ఈస్ కాల్డ్ ఇస్కిమిక్ స్ట్రోక్. ఒకటే బ్లడ్ వెసల్ రప్చర్ అయిపోయి స్ట్రోక్, దట్ ఈస్ కాల్డ్ హెమరేజిక్ స్ట్రోక్. ఈ హెమరేజిక్ స్ట్రోక్ గురించి జనరలీ as soon as possible we should treat, and ischemic stroke also we should treat as soon as possible, but within 6 hours we can give the best treatment in acute ischemic stroke. But hemorrhagic stroke లో కొంచెం టైం ఉంది. Suppose you have a ruptured aneurysm, you should treat as soon as possible, but some people will still survive for a day, 2 or 3 or 4. దాని టైంలో ట్రీట్మెంట్ అవుతుంది. సో as soon as possible you should treat the subarachnoid hemorrhage because of intracranial aneurysm, because as I said, it is just like a bomb in the brain. ఒక్కోసారి రప్చర్ అయిపోయి కొంచెం సటల్గా ఉంది, సెకండ్ టైం బ్లీడ్ అయిపోతే 99% మొర్టాలిటీ. దాని గురించి ఈ అన్యూరిజం ట్రీట్మెంట్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ వైటల్, as soon as possible. ఓకే, పేషెంట్లు ఆ ప్రాబ్లంతో వచ్చారు, ఎలా గ్రాప్ చేస్తాం ఈ సిమ్టమ్స్ అని, ఇది బ్రెయిన్ అన్యూరిజం లేదంటే బ్రెయిన్ హ్యామరేజ్ అని ఎలా కనిపెట్టాలి? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టోల్డ్, ఒక్కసారి బ్రెయిన్ అన్యూరిజం ఉంటే నో సిమ్టమ్, బట్ బ్రెయిన్ అన్యూరిజం రప్చర్ అయిపోతే హెడేక్, లేకపోతే నెక్ రిజిడిటీ, విజువల్ సిమ్టమ్, సడన్ కొలాప్స్, పక్షవాతం ఇలాగా సిమ్టమ్ వస్తుంది బ్రెయిన్ అన్యూరిజం ఉంటే. అండ్ బ్రెయిన్ అన్యూరిజం ఉంటే వాళ్ళకి వొమిటింగ్ అయిపోతుంది, నెక్ రిజిడిటీ అయిపోతుంది, ఇలాగ వేరే వేరేగా సిమ్టమ్ ఉంది. సో ఇఫ్ ఐ లిస్ట్ ఇట్ అవుట్, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఈజ్ సడన్ సివియర్ హెడేక్, సెకండ్ నెక్ రిజిడిటీ, థర్డ్ sudden blindness, fourth unconsciousness, fifth death. These are the different presentation of aneurysm rupture. Next group of aneurysm rupture అయిపోలాకుండా చాలా పెద్ద అయిపోయింది aneurysm, then compression symptom. నరాల్ కంప్రెషన్ అయిపోయిన తర్వాత ఐ రెడ్నెస్, ప్రోప్టోసిస్, ఐ లీడ్ పడిపోతుంది, ఇలాగా వెరైటీ సిమ్టమ్. అండ్ క్రానిక్ హెడేక్, ఇలాగా సిమ్టమ్స్ కూడా వస్తుంది.
డాక్టర్ దలై ఈ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? No, next is treatment. యా We must understand how these aneurysms are treated. యా తర్వాత prevention. షూర్ Now the question is, elaga, so it is such a dangerous disease, it is a bomb in the brain, and ఇది రప్చర్ అయిపోతే 30% కొలాప్స్ అయిపోతుంది ఇమీడియట్గా. ఈ మొత్తం ఉంది. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ డిజీజ్. నౌ హౌ డు వీ ట్రీట్? దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వే వీ ట్రీట్ బ్రెయిన్ అన్యూరిజం టుడే. ఇప్పుడు బ్రెయిన్ అన్యూరిజం ముందు బ్రెయిన్కి ఓపెన్ చేసి అన్యూరిజం ఫైండింగ్ చేసి క్లిప్ పెట్టి క్లిప్పింగ్ చేయాలి, ఇలాగా ఒక ట్రీట్మెంట్ ఉంది. బట్ 2006 నుంచి ఫర్ లాస్ట్ 20 years almost, what we are doing is we are treating these aneurysms without opening the brain. బ్రెయిన్ ఓపెన్ లేకుండా హ్యాండ్ నుంచి లెగ్ నుంచి దమనులు వెళ్ళిపోయి ఒక చిన్న క్యాథెటర్ పెడతాను. ఈ క్యాథెటర్ లోపల మళ్ళీ చిన్న క్యాథెటర్ పెట్టి అన్యూరిజం లోపల వెళ్ళిపోయి దెన్ వీ కెన్ డూ ద కాయిలింగ్. We can do balloon assisted coiling, we can do stent assisted coiling, and most modern treatment for treating this aneurysm is flow diverter. ఈ ఫ్లో డైవర్టర్ పద్ధతిలో బ్రెయిన్ ఓపెన్ చేయలేకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది, పూర్తిగా క్లియర్ అయిపోతుంది. రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? Now what is, see, prevention is always better than cure. మీకు ఈ ప్రాబ్లం ఉంటే ఇలాగ ట్రీట్మెంట్ ఉంది, దట్ ఈస్ వేరే విషయాలు. బట్ ఇలాగ రాదు, ఏమి చేయాలి? ఫస్ట్ ఎందుకు ఈ అన్యూరిజం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్, సెకండ్ హై బ్లడ్ ప్రెషర్, థర్డ్ స్మోకింగ్, ఫోర్త్ కోకెన్ అబ్యూజ్, ఫిఫ్త్ ఫ్యామిలీ హిస్టరీ. ఇలాగ విషయం ఉంటే, అండ్ మరి రేర్ డిజీజ్ లైక్ ఎలార్డానల్ సిండ్రోమ్ అండ్ అదర్ genetic disorder can be rarely associated with aneurysms. But most commonly, if you want to stay healthy and not suffer aneurysm, reduce your stress, exercise, balanced diet, ideal body management, weight management, no smoking, moderate alcohol consumption has to be stopped or done very minimally, and then of course the stress has to be less, and if you have blood pressure, control and contain it, then the chances of you having brain aneurysm will be very, very less. Thank you. డాక్టర్ గారు, ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్, దీనికి సంబంధించి మన మెడికవర్లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది? We have the best cath lab to handle this kind of aneurysm. You can see this is a 3D. 3D means e machine, it will go around the brain and will acquire images from all sides. Dan tarvata we will be able to see the aneurysm from all sides, which is called a 3D rotational angiogram, and we have excellent roadmap and a beautiful cath lab suite which makes us very comfortable and peace of mind to basically treat these aneurysms at our comfort. And this is the technology we have. We have 3D road mapping, we have stress subtraction angiogram, we have digital subtraction angiogram, and that is how we do this aneurysm treatment very, very safely. And having an experience of about 19 years, obviously we have treated more than 2,000 aneurysms in the brain, and we have a great team to treat this disease. రైట్, థ్యాంక్ యూ గారు. డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ బ్రెయిన్ ఎన్యూరిజంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెక్నాలజీ మెడికవర్ హాస్పిటల్లో ఉంది అని చెప్పి డాక్టర్ శివశంకర్ దలై డాక్టర్ గారు చాలా డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరిగింది. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి ఆర్టీవీ. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.